హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి గ్రామీణ అభివృద్ధి సంస్థల నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగినాయి. మనకైతే జాబ్‌లో జాయిన్ అవ్వంగానే స్టార్టింగ్ సాలరీనే 1,00,000 సాలరీ వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత మీకు గనుక సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. అండ్ ఆల్సో మీ సొంత జిల్లాలోంచి అయితే పరీక్ష అనేది రాసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. మనకి ఆల్ మెయిల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియన్స్ అయితే అప్లై చేయొచ్చు. మీకు గనుక నబార్డ్‌లో జాబ్ అనేది చేద్దామనుకున్నట్లయితే మీరైతే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి దాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. మనకైతే ఇది గ్రేడ్ ఏ పోస్టులకైతే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో, మనకి లాస్ట్ డేట్ అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది నాబార్డ్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ వాళ్ళది. సో, ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మనకి రిక్రూట్‌మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇక్కడి నుంచి కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు నోటిఫికేషన్‌ని. ఇవైతే ఎటువంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. ఇది 100% అఫీషియల్ నోటిఫికేషన్. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వెబ్ పేజ్ అనేది. మనకిక్కడ రిక్రూట్‌మెంట్ అని చెప్పేసి ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ అని కనబడుతుంది. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ నోటిఫికేషన్‌లో అయితే మనకి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగినాయి. సో, మనకిక్కడ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ అని చెప్పేసి మనకి రిక్రూట్‌మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులకైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ మేనేజర్‌కైతే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఆన్‌లైన్‌లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, అందరూ అయితే త్వరగా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి 27థ్ జూలై నుంచి అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేయండి. మనకి 15థ్ ఆగస్ట్ లోపలైతే మనకి అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడైతే లాస్ట్ డేట్ అన్నమాట. సో, 15థ్ ఆగస్ట్ లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఆన్‌లైన్ వెబ్‌సైట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెబ్‌సైట్‌లో అయితే మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 1 సెప్టెంబర్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరు దీనికి అయితే ముందల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కూడా అయితే ఉండడం జరిగింది. సో, మెయిన్ ఎగ్జామినేషన్స్ అయితే మనకి ఫర్దర్‌గా అయితే ఇంకా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో, ఫేజ్ 1 అయిపోయిన తర్వాత అయితే మనకి సెపరేట్‌గా అయితే ఇక్కడ వెబ్‌సైట్‌లో అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులకైతే మనకి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్ అని, ఫైనాన్స్ అని, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, అగ్రికల్చర్ అని, సివిల్ ఇంజినీర్ అని, ఫుడ్ ప్రాసెసింగ్ అని, ఎన్విరాన్మెంటల్ అని, ఎలక్ట్రికల్ అని చెప్పి డిఫరెంట్ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి. మనకి దాదాపు 1 ఆర్ 2 పోస్టులకైతే మనకి వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగినాయి. మనకి రిజర్వేషన్ కోటా కూడా అయితే ఉండడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేయొచ్చు. వాళ్ళకి కూడా అయితే రిజర్వేషన్ పోస్టులు కూడా అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మనకిక్కడ గ్రేడ్ ఏ పోస్టులు చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ అయితే పీడబ్ల్యూడీ కేటగరీకి సంబంధించినవన్నమాట వేకెన్సీస్. అండ్ ఆల్సో మనకిక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కాకుండా అయితే మనకిక్కడ రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకిక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే యాస్ ఆన్ 1 జులై 2024 కల్లా అయితే మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌లకి మీరు ఎటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. మనకి అప్లై చేసేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులున్నాయి కాబట్టి కేవలం ఒకే పోస్ట్‌కైతే అప్లై చేసుకోవాలని చెప్పి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత గ్రూప్ ఏకి సంబంధించింది జనరల్ వాళ్ళైతే అంటే ఎటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ అయినా సరే కంప్లీట్ చేసినా మీరందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. మనకి డిగ్రీ గాని, ఎంబీఏ గాని ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసినా సరే సో, మనకి చార్టర్డ్ అకౌంటెంట్ చూసుకున్నట్లయితే దీనికి కూడా ఎటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. కాపోతే చార్టర్డ్ అకౌంటెంట్స్ రిలేటెడ్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చేయాల్సి ఉంటుంది. ఫైనాన్స్ కూడా బీబీఏ గాని, బీఎంఎస్ గాని అయితే చేయాల్సి ఉంటుంది. ఫైనాన్స్‌కైతే కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాబ్స్‌కి అప్లై చేస్తున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజినీరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్ కంప్యూటర్స్ గాని, లేకపోతే ఐటీ ఫీల్డ్‌లో గాని, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి మనకిక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత అగ్రికల్చర్‌లో
ఫీల్డ్స్‌లో జాబ్స్‌లో అప్లై చేసేవాళ్ళైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అయితే చేయాల్సుంటుంది. ఇలా ఏ కేటగరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగరీ డిగ్రీ అయితే చేయాల్సుంటుంది. సో, ఎవరైతే అప్లై చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ క్యా ఆహ్, జాబ్ పొజిషన్‌కి తగ్గట్టు ఏమేమి స్కిల్స్ రావాలని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నీ అయితే మీరొకసారి చెక్ చేసుకొని అయితే అప్లై చేయండి. తర్వాత మనకి ఏజ్ వచ్చేసరికి 21-30 ఇయర్స్ ఉన్నవాళ్ళైతే ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకి 1 సెప్టెంబర్ 2024 కల్లా 21-30 ఇయర్స్ లోపలైతే ఉండాలి. 30 ఉన్నా పర్వాలేదు. సో, వాళ్ళందరూ అయితే అప్లై చేయొచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి కేటగరీ వైస్‌గా అయితే రిజర్వేషన్ వైస్‌గా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అనేది ఉండడం జరిగింది. మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో 200 క్వెషన్స్ ఉంటే 200 మార్క్స్‌కి సో, 120 మినిట్స్ అయితే టైమ్ ఉంటుంది. తర్వాత మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికైతే మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి మనకి 2 ఫేజెస్ అనేవి ఉండడం జరుగుతాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే ఉండడం జరుగుతాయి మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో. సో, వాళ్ళకి పేపర్ 1, పేపర్ 2 కూడా అయితే మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత మీకైతే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి సిలబస్ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్‌కి ఇక్కడ సిలబస్ కూడా అయితే ఏమేమి చదవాలని చెప్పి మనకి రిఫరెన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సిలబస్ కూడా అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి. సో, చెక్ చేసుకున్న తర్వాత అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కైతే మన ఆంధ్రప్రదేశ్‌లో అయితే శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరంలో అయితే ఉన్నాయి. అదే మన తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబా నగర్ అయితే ఉండడం జరిగింది. సో, మనకి ఇవన్నీ ఆన్‌లైన్‌లో అయితే ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. సో, ఈ ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది రాయాల్సుంటుంది. ఇది ఫేజ్ 2 ఎగ్జామినేషన్. మెయిన్ ఎగ్జామినేషన్‌కైతే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మారడం జరిగినాయి. మనకి ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అయితే హైదరాబాద్ అయితే వచ్చి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సుంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్‌లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీకు కాల్ లెటర్స్ అనేవి రావడం జరుగుతాయి. కాల్ లెటర్స్‌లో అయితే ఇంటర్వ్యూకి సంబంధించిన సెంటర్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేద్దామనుకుంటున్నారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజ్ అనేది ఉండడం జరిగింది. మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా అయితే మనకి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. కానీ ఇంటిమేషన్ చార్జెస్ అని చెప్పి రూ. 150 అయితే పే చేయాలి. మనకి వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 700 అప్లికేషన్ ఫీజ్ అండ్ రూ. 150 ఇంటిమేషన్ చార్జెస్ మొత్తం రూ. 850 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, మనకి ఇక్కడ ఎమాల్యుమెంట్స్ అంటే సాలరీ చూసుకున్నట్లయితే మీరు గనక ఒకవేళ ఈ ఎగ్జామినేషన్స్ అన్ని పాస్ అయ్యి ఫైనల్‌గా జాబ్ అయితే సెలెక్ట్ అయ్యారంటే మీకు సాలరీ వచ్చేసరికి జస్ట్ బేసిక్ పే అయితే 44,500 ఉంటది. అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత అయితే మీకు ఇక్కడ ఫెయిర్‌నెస్ అలవెన్స్, లోకల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, గ్రాడ్ అలవెన్స్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనకి 1,00,000 దాకా అయితే మనకి స్టార్టింగే సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేయండి. మనకి ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పేసి కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలో కూడా అయితే మనకి ఇక్కడ వెబ్‌సైట్‌లో అయితే ఇక్కడ వెబ్‌సైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో అయితే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. మనకిక్కడ అప్లై చేసే ముందలైతే మనకి ఇక్కడ ప్రొసీజర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీస్ అండ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకిక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 27 జులై ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకి ఎండింగ్ డేట్ 15థ్ ఆగస్ట్ లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి బిఫోర్ అప్లయింగ్ అయితే మీరు ఇవన్నీ అయితే మీరు హ్యాండీగా అయితే పెట్టుకోండి. అంటే ముందుగానే ఫోటోగ్రఫీని స్కాన్ చేయడం, సిగ్నేచర్‌ని, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్‌ని హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ కూడా అయితే మీరు స్కాన్ కాపీస్ అయితే ముందలే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, మీకైతే అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా చేసుకోవాలైతే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. పేమెంట్ ఆఫ్ ఫీస్ ఆన్‌లైన్ మోడ్ అని చెప్పేసి మనకి ఎలా పేమెంట్ చేయాలో కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీస్ అండ్ ఇంటిమేషన్ చార్జెస్ ఇవన్నీ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఫోటోగ్రఫీని ఎలా అప్‌లోడ్ చేయాలి, సిగ్నేచర్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలి, ఎలా స్కాన్ చేయాలో కూడా అయితే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో, మీరంతే ఈ నోటిఫికేషన్ మొత్తం అయితే చదివైతే అప్లై చేయడానికైతే ట్రై చేయండి. మనకి గైడ్‌లైన్స్ ఫర్ ద ఫిల్లింగ్ అప్లికేషన్ అని చెప్పేసి గైడ్‌లైన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. కాల్ లెటర్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి, రిపోర్టింగ్ టైమ్ ఏంటి, తర్వాత వెరిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా అయితే మీరు చదవాల్సి ఉంటుంది. చదివిన తర్వాత అయితే అప్లై చేయండి. సో, ఎవరైతే అప్లై చేద్దామనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్ అందరూ ఇక్కడ ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. www.nabard.org అని చెప్పేసి. సో, మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరైతే త్వరగా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. మీకు ఇంకా ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మీద
డీటెయిల్స్ కావాలో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా అయితే కామెంట్ చేయండి. సో, ఈ వీడియోనైతే ఖచ్చితంగా అయితే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళందరికైతే షేర్ చేయండి. మనకైతే ఇక్కడ ఆన్‌లైన్‌లో అయితే మనకిక్కడ ఇలా రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరైతే క్లిక్ హియర్ ఫర్ ద న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి క్లిక్ చేసి, ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ అడగడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా మీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అయితే మీకు ఇలా డీటెయిల్స్ అన్నీ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ అప్‌లోడ్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సో, ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేయండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.